వైసీపీలో మార్పులు చేర్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 10 మంది ఎంపీలు 59 మంది ఎమ్మెల్యేలను కలిపి మొత్తం 69 మందిని వైఎస్ జగన్ మార్చేశారు. ఇందులో సీట్ ఇవ్వని కర్నూలు ఎంపీ సుధాకర్ రాజీనామా చేయగా తాజాగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి ఎంపీ పదవికి రిజైన్ చేశారు. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందన్న కృష్ణదేవరాయలు దానికి తాను బాధ్యుని కానన్నారు. నర్సరావుపేటలో కొత్త అభ్యర్థి నిలబెట్టాలని అధిష్టానం భావించడంతో క్యాడర్ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారని అన్నారు. ఎంపీని కలిసేందుకు మాచర్ల పెదకూరపాడు ఎమ్మెల్యేలు బయలుదేరారు. అయితే ఆలోపే రాజీనామా ప్రకటన చేసేశారు శ్రీకృష్ణదేవరాయలు. ఇక శ్రీకృష్ణదేవరాయలు రాజీనామాకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని గుంటూరు నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ. ఏదైతే ఎంపీ కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారో నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు, ఆయనకి సంబంధించి అంటే ఉదయం నుంచే తనకు సంబంధించినటువంటి ఇన్ని రోజుల నుంచి కలిసి పనిచేసినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి అంటే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, అదేవిధంగా శంకర్రావు కానీ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు కలిసి మాట్లాడదాము, దాని తర్వాత అధిష్టానం దృష్టి కూడా తీసుకువెళ్లి దాని తర్వాత మాత్రమే ఎలాంటి నిర్ణయం తీసుకుందో కానీ అని చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఎమ్మెల్యేలు వచ్చేలోపే ఎంపీ సమావేశం పెట్టి మీడియా సమావేశం పెట్టి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు అంటే మరికొద్దిసేపట్లో ఈ ప్రాంతానికి చేరుకుంటారు, గుంటూరు చేరుకుంటారని చెప్తా ఉన్నారు. ఎంపీ తన నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ కూడా ఏదో రకంగా కన్విన్స్ చేసి ఓ పక్కన అధిష్టానంతో మరో పక్కన కృష్ణదేవరాయలతో మాట్లాడి కన్విన్స్ చేసి ఎంపీగా అవకాశం ఇస్తారేమో అనే ఆలోచనతోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఎంపీ మాత్రం గడిచిన 20 రోజులుగా ఉన్నటువంటి కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నరసరావుపేట ప్రాంతంలో అసలు కృష్ణదేవరాయలు పోటీ చేస్తారా, పోటీ చేయరా, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, నరసరావుపేట వైసీపీ నుంచి పోటీ చేసే వ్యక్తి ఎవరు, అభ్యర్థి ఎవరు అనేటువంటి కన్ఫ్యూజన్ అయితే పల్నాడు ప్రాంతంలో ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా అనేక సందర్భాల్లో ఎంపీ చెప్తా ఉన్నారు, దానికి సంబంధించి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చెప్పినటువంటి అంశం కూడా క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. నరసరావుపేటలో పల్నాడు ప్రాంతంలో తాను ఎక్కడైతే అభివృద్ధి చేశానో అదే ప్రాంతంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు, కానీ ఈ కన్ఫ్యూజన్ కి నేను కారణం కాదు అనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. ఒక రకంగా ఇది చెప్పాలంటే గడిచిన 20 రోజులుగా జరుగుతున్నటువంటి సస్పెన్స్ కి దాదాపుగా తెరదింపినట్లే అయిందని చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ ఎంపీ ఏం చేయబోతున్నారనేటువంటి సందిగ్ధం కూడా ఉంది. అంటే టీడీపీకి ఇప్పటికే వెళ్లారు, అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులతో భేటీ అయ్యారు హైదరాబాద్ లో అని చెప్పని సమాచారం కూడా వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్యేలతో తాను నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే, అంటే తనకు ఇక్కడ నరసరావుపేట ఎంపీ సీట్ రాదు, వేరే అభ్యర్థిని అధిష్టానం చూసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా తన మార్గం తను చూసుకోవాలనేటువంటి ఆలోచన చేసిన తర్వాత అదే విషయాన్ని ఎమ్మెల్యేలకి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి తనకి దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి సమాచారం ఇచ్చారని తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇదే అంశాన్ని చెప్పడం, ఆయన అంటే సంక్రాంతి పండుగ రోజు కూడా నంబూరు శంకర్రావు పెదకూరపాడు ఎమ్మెల్యే, అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షుడు, వీళ్ళిద్దరూ కూడా ఎంపీ ఇంటికి రావడం జరిగింది, మధ్యాహ్న సమయంలో భేటీ అవడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన చర్చ కూడా జరిగింది. కానీ ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు, అధిష్టానాన్ని సాధ్యమైనంత వరకు సానుకూలమైన పరిస్థితుల్లోనే అక్కడ మాట్లాడి చర్చించిన తర్వాత మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని అప్పుడు ఎమ్మెల్యేలు చెప్పారు. ఆ తర్వాత గడిచిన కొద్ది రోజులుగా ఎంపీ అటు హైదరాబాద్ లోను అదేవిధంగా వైజాగ్ లోను ఉంటూ వచ్చారు. ఆ తర్వాత అక్కడ అనేక మంది టీడీపీ నాయకుల్ని కలిశారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఇప్పుడు మాత్రం ఎంపీ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. దీని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, రాజకీయంగా నరసరావుపేట స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తారా, టీడీపీ నుంచి పోటీ చేస్తారా, లేదంటే రాజకీయంగా సైలెంట్ అవుతారా, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా కృష్ణదేవరాయలు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీడియాతో ఏదైతే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించాక ఆయన ఎలాంటి కామెంట్ చేయకుండా మౌనంగా వెళ్లిపోయారు, కొంత భావోద్వేగానికి గురయ్యారనేది మాత్రం మనకి స్పష్టంగా తెలుసుకున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎలాంటి స్టెప్ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఎంపీ ఇంటికి వచ్చి కన్విన్స్ చేస్తారా, లేదంటే ఇంతటితో వదిలేస్తారా, ఎంపీ తన దారి తాను చూసుకుంటారనేటువంటి సందిగ్ధత అయితే కొనసాగుతుంది.